మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ముందు కాకరకాయలని చీల్చి పొట్టలో కొంచెం ఉప్పు పెట్టి నైట్ అంతా ఊరబెట్టాను. పొద్దునన్ను ఆ నీళ్ళు ఉప్పు నీళ్ళన్నీ పిండేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. అది 3 వంతులు వేగినాక తీసి పెట్టేసి వేపుడు శనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కారం, ఉప్పు మిక్సీ పట్టేసి ఈ పొట్టలో కూరేసానండి. తర్వాత ఆ మూకుల్లో ఉన్న నూనె మొత్తం తీసేసి ఒక 2 స్పూన్లు నూనె ఉంచి దాంట్లో కొంచెం కరివేపాకు వేసాను. ఇగో ఈ పొట్టలో కాకరకాయలకి ఈ స్టఫ్ పెట్టాం కదండి, వీటిని ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర పచ్చివాసన పోయేలాగా 2 మినిట్స్ అట్లా స్లిమ్లో ఉంచేస్తానండి. మీకు ఇంకా పొడిగి మిగిలింది అది కాయల మీద వేసేసుకోవచ్చు. మీకు వీడియో చూపించేటప్పుడు కాయలు కనపడకుండా పొడిగా ఉంటాయి అనేసి ఉంచాను. పొడి కూడా దాని మీద జిమ్మేసుకోవచ్చు. మీకు ఇలా పొడి మిగిలితే అండి ఇడ్లీలో నంచుకోవచ్చు. అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు పొడి, నెయ్యి, నూనె వేసుకోవచ్చు. అన్నం ఫస్ట్ ముద్ద తింటే బలవండి. వడచికలు అంటారు ఇక్కడ. పుట్నాల పప్పుని మనం అన్నంలో తింటే అండి ఎనర్జీ అంటే శనగలే కదండి పుట్నాల పప్పు. తర్వాత ఇగో చూసారా, నేను ఇలాగా 2 నిమిషాలు వదిలేస్తాను. పచ్చివాసన పోతుంది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అలాగే తీసుకుని తినేయచ్చండి. అసలు తింటే ఇంకోటి తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమే, కొంచెం టైం తీసుకుంటాను. టైం అంటే నాకు 3 రోజులు ఖాళీగానే ఉంటాను. 3 రోజులు మా మనవడిని చూస్తా. మా మనవడు ఇంటికి రాని రోజు ఇలాంటి ప్రయోగాలు చేస్తా. లేదంటే ఏదైనా పప్పలు వండుతాను, చెక్కపప్పులు, పురుకులు అలాంటివి పెట్టుకుంటా. లేదంటే ఏదో గుడి ప్రోగ్రాం అండి. ఇలా అండి మాకు 60 దాటిన చిన్న బాధ్యతలు ఇంకా ఉన్నాయండి. ఆఫీసులకి వెళ్ళి ఆడపిల్లలకి ఏదో మనం ఇంట్లో సాయం అందిస్తా. వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా. ఇదండి. ఇంకా మీకు కారం కావాలంటే ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు. నేను దీంట్లో ఆల్రెడీ సరిపడే కారం వేసాను. కావాలంటే పొడి కూడా దీని మీద జిమ్మేసుకుంటే అంటే కమ్మగా ఉంటుందండి. చూస్తానికి మీకు వీడియో క్లియర్గా ఉండాలి కదండి, అందుకే నేను ఇంకా జిమ్మలేదు. ఇది పొడి కూడా వేసేస్తాను. అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుందండి. అసలు నూనెలో కలిసే కారం అది చూసారా అడుగున. మన లో ఫ్లేమ్ అండి, ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఎంత బాగుందో కాకరకాయ కారం అండి. మీరు చాలా విధాలుగా చేస్తారండి. నేను కాకరకాయలు ఉప్పేసి పిండేసి చిన్న అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా వేసి ఫైనల్గా ఈ పొడి కూడా వేస్తూ ఉంటాను. అలా కూడా బాగానే ఉంటుంది. ఈ కాయలుగా ఇదండి కాయలుగా తినడం ఒక ఇది ట్రెడిషనల్ వంట కదండి. మా పిల్లలు కాయలుగా వేయించిస్తావా అంటారు. ఒక్కొక్కసారి తింటారు ఇష్టంగా. చూసి వాళ్ళు చేసుకోలేరు కదండి, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏదో ఆశపడతారంటే వాళ్ళకి చిన్న కోరికలు. అమ్మనే కదా ఏదో వాళ్ళకి పాత్ర వచ్చి చూపించాలి, వాళ్ళ ఆశలు తీర్చాలనుకుంటా. ఇదంటే అయిపోయినట్టే. ఆ లో ఫ్లేమ్లో కరివేపాకు మగ్గిపోయింది. ఈ పొడి కూడా అండి పచ్చివాసన పోయింది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదిగంటే రసం పెట్టేసాను, కాకరకాయలు ఫ్రై చేసాను. ఒక సగం కాకరకాయలు మా చిన్నమ్మాయికి వేసి ఇచ్చేస్తానండి, తన ఫేవరెట్కి. అదిగోండి పొద్దుట బీరకాయ ఎగిరేసాను. టమాటాలు వచ్చి కొన్ని పెట్టేసానండి. ఇంకా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఎండకండి బాగానే ఉంటున్నాయి, ఏమి చెడిపోవట్లేదు. కాయలు మందేసిన కాయలండి. ఇది ఏమి జ్యూస్ అవ్వట్లేదు, అలాగే ఉంటున్నాయి. 10 రోజులైనా బాగానే ఉంటున్నాయి. కడిగి పెట్టుకుంటా. ఇదండి ఈరోజు మీకు కాకరకాయ కారం చూపించా. చాలా వ్యూస్ వస్తున్నాయండి. అందరికీ ధన్యవాదాలండి.